ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో భారీ రేటు పలుకుతోంది ఓటు. ఒక్కో ఓటుకు దాదాపు 12,000 రూపాయలు పలుకుతోందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఏకంగా ఊళ్ళనే కొనేస్తున్నాయి పార్టీలు. ఒక్కో ఊరుకు కోట్లలో వేలం పాడుతున్నారు లీడర్లు. ఆర్టీవీ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ నిజాలేంటి మీరే చూడండి. ఓటుకు 12,000, 600 ఓట్లకు 70 లక్షలు, ఓటుకు 10,000, 900 ఓట్లు 90 లక్షలు. ఓటు విలువ ఎంతగా పెరిగిపోయింది. ఇంకెక్కడో కాదు, మన ఏపీలోనే. పెద్దారెడ్ల ప్రాబల్యం ఉన్న నెల్లూరు జిల్లాలో ఒక్కో ఓటుకు రేటు 5 అంకెలు దాటిపోయింది. మీరు నమ్మకపోతే ఒక్కసారి ఇది వినండి. ఇంచుమించు ఇప్పుడు 2,000 ఓట్లు 2 కోట్లు కొన్నారు సార్. ఎన్నికల్లో ఎవరైనా ఇంటింటికి వెళ్లి ఓట్లు కొంటారు, కానీ ఇక్కడ మాత్రం ఊళ్ళనే కొనేశారు. కావాలంటే ఈయన చెబుతోంది వినండి. పాతూరు 35 లక్షలు, లక్ష్మీపురం 90 లక్షలు, పనప్పుడు కొత్తూరు 70 లక్షలు, బొస్కడపాలెం 9 లక్షలు. ఇన్ని లక్షలు పెట్టి ఊరినే కొన్నది ఎక్కడో తెలుసా? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో. ఈ గ్రామాల్లో జరుగుతున్న ఓట్ల వేలంపై ఆర్టీవీ నిఘా పెట్టింది. గ్రామంలోకి వెళ్లి కూపీ లాగింది. ఈ నిఘాలోనే ఓట్ల కొనుగోలుపై సంచలన విషయాలు బయటికొచ్చాయి. తెలుగుదేశం నుంచి వేమిరెడ్డి ప్రశాంతి, వైసీపీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉండటమే ఇక్కడ ఓటు విలువ పెరగడానికి కారణం. మత్స్యకార గ్రామాలే టార్గెట్ గా పార్టీలు ఓట్ల కొనుగోలు వేటలో పడ్డాయి. చేపలు వేలం వేసినట్లు వేలం వేసి మరీ గంప గుత్తగా ఓట్లను కొనేశారు నేతలు. పైగా దీన్నిక్కడ దురాయి సంప్రదాయం అంటారట. అది కట్టుబాట్లు ఏంటంటే ఈ పాత కట్టుబాట్లు. ఇప్పుడు ఆ కట్టుబాట్లు ఇప్పుడు వచ్చినటువంటి యువత ఒప్పుకోవడం. ఇక దేవాలయం కట్టిస్తాను, ఇక రోడ్డు కొట్టిస్తాను, పిచ్చి పిచ్చి వేషాలకి ఒప్పుకోవడం. అంటే నువ్వు ఈయనకి ఒక పెద్ద మనిషి అయిపోయాడు, ఎవడేం చెప్పినా వినడం లే. యువత వల్ల ఎవరు వినడం లే. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ రోజులు అప్పుడు నిజాయితీగా ఉన్నాయి, పోయినాయి. ఈ రోజుల పరిస్థితులు ఏంటంటే నిజాయితీ లేదు. ఇప్పుడు నేను అనేది అది కొన్ని ఊర్లే కదా. ఇప్పుడు కొన్ని ఊర్లో ఇంకా అప్డేట్ అవ్వాలా. ఇప్పుడు అల్లూరు సైడ్ ఉంది. ఒక పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో మీకు ఈ గుడి చేపిస్తాను, మేము ఓట్లు వేయాలని ఒక దురాయిలాగా పరిగణలోకి తీసుకుంటున్నారంట. దాని మీద వెళ్ళి లేదు, నువ్వు అనుకున్న ఆ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు లేదు. గ్రామంలో ఏంటంటే 2-3 వర్గాలు అయిపోయింది. ఒక గ్రామంలో 2-3 వర్గాలు అయిపోయింది. ఒకరు కాంగ్రెస్ పోతున్నారు, ఒకరు టీడీపీ పోతున్నాడు, ఒకరు వైఎస్ఆర్ పోతున్నారు. ఇట్లా పోతున్నందువల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. పల్లెల్లో విద్యా బుద్ధులు ఏంటంటే పెరిగిపోయాయి. కొవ్వూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, బిడవలూరు మండలాల్లో ఈ తంతు నడుస్తోంది. ఈ మండలాల్లో ప్రధాన గ్రామాలైన రామచంద్రాపురం, రామతీర్థం, ఊటుకూరు, మైపాడు, యార్నేటి దిబ్బ, కృష్ణపట్నంలో దురాయి సంప్రదాయం కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామాలకు వెలకట్టాయి పార్టీలు. లక్ష్మీపురంలో 900 ఓట్లకు 90 లక్షలు, కొత్తూరులో 600 ఓట్లకు 70 లక్షలు, ముసగాడిపాలెంలో 150 ఓట్లకు 9 లక్షలు వెలగట్టారు. పాతూరులో 35 లక్షలిచ్చారు. ఇలా ఓటర్లను కొనేసి అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. గ్రామ పెద్దలు చేసిన కట్టుబాటును కాదని వేరే వారికి ఓటేస్తే గ్రామ బహిష్కరణ లాంటి కఠిన చర్యలు ఉంటాయి. ఆర్టీవీ నిఘాలో ఈ నిజాలు బయటికొచ్చాయి. కానీ వాళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా ఎవరో వేరే పార్టీ కూడా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఓట్లు వేయలేరా? వాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక 10% తప్పించుకుని తిరుగుతారు. అయినా కూడా ఇవ్వాలంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏరే పార్టీకి వేసే అలాంటి వాళ్ళని కరెక్ట్గా చూస్తూ ఉంటారు. కానీ ఒకవేళ కుల పెద్ద చెప్పిన ప్రకారం ఓటు వేయలేదు అనుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళు వేస్తారు సార్. ఓటు అయిపోతే 10,000 లేదా ₹1,00,000 జరిమానాని సాటింపేస్తారు అతనికి ఏదైనా మిస్సింగ్ ఓటు వేస్తే డబ్బులు కట్టాల్సి వస్తుంది. అందుకని భయపడతారనమాట గ్రామాలు. లేదంటే గ్రామ బహిష్కరణ చేస్తారా? చేస్తారు సార్, చేస్తారు. గతంలో కూడా చాలా జరిగాయి కదా. ఎలా జరిగింది తెలియదు ఏముంది. ఇది ఈ నాగరికత పోవాలి సార్. అంటే ఈ ఓటు హక్కు అనేది ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి. ఈ డబ్బులకు లొంగకుండా లేదా డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కు వేసుకోవాలి.
అయితే కొన్ని గ్రామాలు దురాయి సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో దురాయి పద్ధతి ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు స్థానికులు. గ్రామంలోని పెద్దలు పార్టీల వారీగా విడిపోయి సొంత వర్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారని చెబుతున్నారు. విడలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ పొన్నపూడి కొత్తూరు గ్రామం అది. ఈ గ్రామానికి పెద్ద కాపుని నేను. నా పేరు నర్సయ్య. మేము ప్రతి ఎలక్షన్ చేస్తున్నాం. మేము వచ్చిన కాడి నుంచి కూడా మేమే దుర్రాయి అనేది వేయలేదు, వేయం కూడా. వాళ్ళ అభిప్రాయం బాగా వేసుకుంటారు ఇంతవరకే, కానీ దుర్రాయి వేయడం అంత ఒక విధంగా కూడా ఎలాంటి ఏమీ లేదు. మాకేమో అన్నీ ఎప్పుడు సాలుగా అన్నీ ఎలాంటి రిస్క్ లేకుండా. మామూలుగా ఈ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఏమైనా అమౌంట్ చెప్పి మీకు గ్రామాభివృద్ధికి ఇస్తామని అది ఏదో మామూలుగా 2 పార్టీల దగ్గర మేము అడుగుతాము, ఏదో అది ఇస్తారు. ఏదో మామూలుగా సాధ్యం అలాంటి ఒక డిమాండ్ చేసినది ఏమీ లేదు. దురాయే లేదు అసలు. వీళ్ళు అన్నది అదే ఉన్నది అవాస్తవం. ఇవన్నీ కూడా దురాయి అనేది లేదు. దురాయి లేదు. ఇప్పుడు కూడా ఏం కూడా దూరం లేకుండా మేమంతా ఎవరెవరి పార్టీ చాలా రిస్క్ లేకుండా మా యొక్క బూత్ మా ఊళ్ళోనే ఉంది. ఎలాంటి రిస్క్ కూడా కామ్గా ఎలక్షన్ జరిపిస్తాం కూడా. నిన్న కూడా ఎస్ఐ గారు అందరూ వచ్చిపోయారు. వచ్చి ఇదే మాట చెప్పాను నేను. ఎలాంటి రిస్క్ లేకుండా కామంగా జరిగిపోద్ది ఎలక్షన్ వరకు. ఏరియా దురాయి అలాంటి ఏమి లేదు. దురాయి అంటే మామూలుగా ఇది మేము ఏట అలాంటి పెట్టుకుంటారన్నమాట. ఏట పోవాలంటే ఇది ఇప్పుడు వేట నిషేధం, ఏదో ఊళ్ళో సమస్య ఉంది, దురాయి పెట్టేస్తాం. ఎవరు ఏట పోయేదని లేదు. అది ఇప్పుడు వేట నిషేధం ఇప్పుడు 2 నెలలు కూడా అలాంటి దురాయి పెట్టేసాం. ఏటకు ఎవరు పోకూడదని చెప్పేసి. అదనమాట. ఏదైనా గ్రామ సమస్యలు ఉంటే దురాయి పెట్టుకుంటాం. ఎవరు ఏటకు పోకుండా ఆ సమస్య ఏదో 4 కూర్చొని మాట్లాడుకుంటాం, మళ్ళీ వదులుకుంటాం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఏమీ లేదు అసలు. వాళ్ళైనా అన్ని ఎప్పుడు అవకాశం దురాయి వేయలేదు. ఏం కూడా అది కూడా ఎవరెవరు పార్టీకి వాళ్ళు జరిగిపోద్ది ఎలక్షన్. ఏం కూడా అది అలా ఏమి లేదు. ఎవరు కావాలని దురాయి పెట్టలేదు అసలు. అంటే మా ఊరు కూడా నేను చెప్పగలను అనమాట. మా అంటే పక్కన ఊరు ఇష్యూ నాకు తెలీదు. నా గ్రామానికి వరకు నేను చెప్పగలను. డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తాను అంటున్నారు. అది ఎలా? డబ్బులు తీసుకొని అయితే ఓటు వేయట్లేదన్న. అందరికీ ఇద్దరు మధ్యలో ఉన్నారు. అందరు కలిసి ఎవరికి ఓటు వేస్తారు, ఇలువైన ఓటు ఎవరికి వేస్తారో వాళ్ళకే వేసుకుంటారు. దురాయి అంటే మత్స్యకారులు వెళ్ళి ఏట జీవిస్తూ ఉంటారనమాట. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన కొద్దిగా దురాయి అంటే మామూలుగా ఏమైనా పనులు ఉంటే, గ్రామాల పనులు ఉంటే దానికి వేసుకుంటారనమాట దురాయి. వేయలేదు, ఎలక్షన్లో వేయలేదు. ఈ మధ్యన వేయలేదు, ఎప్పుడు వేయలేదు. మామూలుగా యాక్చువల్గా మామూలుగా గ్రామాల పనులు ఉంటే వేసుకుంటారు దురాయి అనేది. ఎలక్షన్కి అయితే దొరయేము. మేము ఊర్లో ఏదైనా పనులు ఉంటే తప్ప ఎలక్షన్ కోడికి అయితే దొర వేసుకోము. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. డబ్బులు అనేది లేదు సార్. మేము ఎంత ఇస్తాం ఎంత ఎవరు చెప్పలేదు. మేము డబ్బులు వాళ్ళు అడగలేదు. వాళ్ళు ఇష్టపడేదని పాప 10 రూపాయలు చేసుకుంటే వేయవలసిందే. అంతకు మించింది ఏమీ లేదు. మేము వాళ్ళ కోసంగా దొరాయి పెట్టుకుని మేము మా ఊళ్ళో గొడవలు పెట్టుకుని మేము అలాంటి పనులు ఏం చేయట్లేదు. ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవడం ఓట్లు. ఎవరు నాకేయి నీకేయని ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు. మనం ఎవరెవరు అభిమానం ఉన్నామో మా అభిమానం మాకు ఎవరో ఓట్లు వాళ్ళు వేసుకుంటాం. మేము పోయి నీకు వచ్చి నువ్వు ఓటు నాకే ఇయ్యి మాకు పార్టీకి ఇయ్యి అని నేను చెప్పను. ఎవరు చెప్పలేదు. ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తామని మా దగ్గరికి ఎవరు రాలేదు, మేము పోలేదు. కాకపోతే పార్టీ పరంగా నువ్వు తిరిగినట్టు నేను తిరుగుతాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, మీటింగ్లు అంటే పోతుంటాం, వస్తుంటాము. ఎవరో వచ్చి టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరో వచ్చి మా దగ్గరికి వచ్చి మేము డబ్బులు ఇస్తాము, 10 లక్షలు 20 లక్షలు ఇస్తాము, మేము ఓటు వేయండి అని చెప్పి మమ్మల్ని ఎవరు అడగలేదు. అడిగినా మేము సమాధానం చెప్పలేదు. ఉన్నాయంటే మనకు సరిగ్గా తెలియదు సార్. మన గ్రామం ఏందో మన పనులు ఏందో మన గ్రామం వరకే మనం చేస్తాము. వేరే గ్రామానికి మనం వాళ్ళు పూసుకోము, ఎవరి మాట వినము. ఈ సంప్రదాయంపై ఒక వ్యక్తి ఆర్టీవీ దృష్టికి తెచ్చారు. దాంతోనే ఆర్టీవీ ఆ గ్రామాల్లో ఓట్ల అమ్మకాలపై నిఘా పెట్టింది. ఎంతకీ ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దాం. జనరల్ ఎలక్షన్స్ పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవడంతో నెల్లూరు జిల్లాలో ప్రలోభాలకి తెరలేపి బరిలో ఉన్న 2 ప్రధాన పార్టీలు కోవూరు సెగ్మెంట్లో ఓట్ ఫర్ నోట్ అంటూ కాసుల మూటల్ని పట్టుకొని విరివిరిగా తిరుగుతున్న పరిస్థితి. అసలుకి ఇక్కడ దురాయి అంటే ఏంటి, ప్రధానంగా మత్స్యకార గ్రామాల్లో దురాయికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి, ఈ దురాయి ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ మత్స్యకారులని ప్రధాన పార్టీలు ఏ విధంగా కొనుగోలు చేయబోతున్నాయనే అంశం మీద ప్రస్తుతం ఆర్టీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతుంది. ఇప్పటికే 3 గ్రామాలు
ఒక అధికార పార్టీ ఒక పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేసినట్టుగా అర్థమవుతున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చూద్దాం. అసలు ఈ దురాయి అంటే ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా మీ మత్స్యకార గ్రామాల్లో ఏదైతే ఇప్పుడు దురాయి జరుగుతుందో ఏ గ్రామాల్లో దురాయి జరిగింది, ఎన్ని లక్షలకి ఇది నిజమేనా? అమ్ముడుపోయిన విషయం నిజమేనా? మీ గ్రామాలు నిజమే సార్. ఏ గ్రామాలు పోయినాయన్నా? పొన్నపూడి పాతూరు, పొన్నపూడి కొత్తూరు, లక్ష్మీపురం, బుసకటపాలెం ఈ గ్రామాలు అమ్ముడిపోయారు సార్. వాస్తవం అంటే ఎంత ఏ పార్టీ ఈ గ్రామాలను కొనింది? ఇప్పుడు లక్ష్మీపురం ఉంది, లక్ష్మీపురం 90 లక్షల దాకా వెళ్ళింది అని టీడీపీ పార్టీ కొనిందంతా టీడీపీ పార్టీ. ఎంత కొన్నారు ఒక్కొక్క గ్రామాన్ని? పాతూరు 35 లక్షలు, లక్ష్మీపురం 90 లక్షలు, పొన్నపూడి కొత్తూరు 70 లక్షలు, బుసకటపాలెం 9 లక్షలు ఇట్లా కొనుక్కున్నారు. ఎన్ని ఓట్లకి ఈ 90 లక్షలు అంటే మీ గ్రామాల్లో ఉండేది ఎంతమంది ఉంటారు? ఇంచుమించు ఇప్పుడు 2000 ఓట్లు 2 కోట్లు కొన్నారు సార్. అంత మొత్తం ఈ 4 గ్రామాలు కలిపి? అవును సార్. అదే మామూలుగా లక్ష్మీపురం ఇప్పుడు మొత్తం కలిపి 2000 ఓట్లు అవి ఈ నేను చెప్పిన గ్రామాలు. వాళ్ళు ఇప్పుడు 2 కోట్లు కొన్నారు. అంటే లక్ష్మీపురంలో 900 ఓట్లకి 90 లక్షలు పోయిందని అంటున్నారు. నిజమేనా? అది నిజమే సార్. కానీ ఎప్పుడు జరగదు కదా ఈ దురాయి. ఎందుకు మీ గ్రామాల్లో దురాయి ఈసారి పెద్ద ఎత్తున? డబ్బు సార్. నాయకుల్ని కొనడం, మామూలుగా కాపుల్ని కొనడం, డబ్బు ఎగజల్లేస్తున్నారు సార్. డబ్బే సార్. అంటే మీ ఓటింగ్ ఎట్లా జరుగుతుంది? దురాయి వేస్తారు మీ గ్రామంలో, ఓకే దురాయి పడారు, 900 ఓట్లు గ్రామాలకి చెప్పారు. గ్రామస్తులందరూ ఖచ్చితంగా ఏ పార్టీకి చెప్తారు కుల పెద్ద ఆ పార్టీకి వేయాల్సిందేనా? మామూలుగా వదిలితే మామూలుగా అన్ని పార్టీలకు వేస్తారు సార్. వాళ్ళు ఆడుండి రిగ్గింగ్ మాదిరిగా ఒకరే సిప్పులు తీసుకోవడం, ఒకరే నొక్కుంటే మామూలుగా అట్టా రిగ్గింగ్ చేస్తారు సార్. అంతేగాని జనాలు కూడా వచ్చి ఓట్లు వేయరు. వాళ్ళే రిగ్గింగ్ కాపులు పెద్ద మనుషులు రిగ్గింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు తిరుపతి అయిన మీరు కంప్లైంట్ ఈసీకి కూడా కంప్లైంట్ చేసింది మీరే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన ఎందుకు వచ్చింది? కంప్లీట్ కాదు సార్. న్యాయబద్ధంగా ఎలక్షన్ కమిషనర్ న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాల, న్యాయంగా ప్రజలే వచ్చి ఓటు వేసుకోవాలా, ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకోవాలా, ఎవరు ప్రభావాలు పెట్టినా కూడా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలా. అది సార్ నా సిస్టమ్. అందుకని సార్. ఏమన్నారు మీరు? ఈసీ కంప్లైంట్ చేస్తే ఏం చెప్తున్నారు? ఈసీ న్యాయబద్ధంగా చేస్తానంటున్నారు సార్. ఎలక్షను మా చట్టపరంగా మేము చేస్తాము అంటున్నారు సార్. మరి కలెక్టర్ని కలిశారు? కలిసి ఇచ్చాము సార్. ఇచ్చిన తర్వాత న్యాయం ప్రకారం చేస్తానంటున్నారు. మరి రేపు గ్రామాల్లో గొడవలు జరుగుతాయి, ఎందుకంటే కుల పెద్ద మాటలను కాదని మీరు కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. అప్పుడు ఏంటి సిచ్యువేషన్? మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇబ్బందికర పరిస్థితి సార్. మనం ఏంటంటే ఓటు హక్కు, మనం ఓటు హక్కు కాబట్టి మనం రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి కాబట్టి ఇచ్చింది వాస్తవం సార్. న్యాయంగా వేసుకోవాలని. ఇప్పుడు మా గ్రామం ఉంది రామచంద్రపురం, న్యాయంగానే మామూలుగా మా ఊరు దురాగిర ఏం లేదు. కొన్ని గ్రామాలు ఉంది, మత్తికార గ్రామాలు చాలా గ్రామాలు ఉంది కదా, అన్ని గ్రామాలు ఈ విధంగా అమ్ముడుపోలేదు కదా. అది ఇప్పుడు మనకి ఏ కార్యక్రమం జరగాలన్నా మామూలుగా ఇప్పుడు పథకాలన్నీ అందాలన్నా ఇప్పుడు సరే 2 కోట్లు అమ్ముకుంటారు సార్. 5 సంవత్సరాలకు ఒక గ్రామానికి 10 కోట్లు 20 కోట్లు లబ్ధి పొంది ఉండాలి. అదేమో అవ్వాలి సార్. మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ పార్టీ గెలుస్తుంది, ఆ గ్రామానికి అభివృద్ధి ఏం చేయాలి సార్? ఇప్పుడు జనాలకి అమ్మఒడి దగ్గర నుంచి ఈ సంక్షేమ కార్యక్రమం అంతా జరుగుతుంది కదా. ఈ కార్యక్రమం అంతా ఇప్పుడు 1 కోటికి అమ్ముడిపోయారు, 10 కోట్లు 20 కోట్లు ఒక గ్రామానికి లబ్ధి పొందుతూ ఉంది. అదంతా లాస్ అవుతుందా సార్? కానీ గ్రామాల్లో ఇప్పుడు రేపు కొట్టుకునే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మత్స్యకార గ్రామాల్లో ఇప్పటికే దురాయిల వల్ల కొంత సమస్య. అసలు దురాయి అనే దాన్ని ఎలా కుల పెద్ద ఎలా నిర్ణయిస్తాడు? అసలు మీ గ్రామాల్లో మీ కుల పెద్దలు ఎలా నిర్ణయిస్తారు దాన్ని? ఏం లేదు సార్, వాళ్ళకి ఆర్థికంగా ఎక్కువ ఉందని, ఇప్పుడు టీడీపీ పార్టీకి ఆర్థికంగా ఎక్కువ ఉన్న డబ్బులు, అది వాళ్ళని మేనేజ్ చేసి లీడర్లను కొనడం. మా ఇంకొక ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ నాయకులను కూడా కొనడం, కొనేసి ఒక ఐక్యమత్యంగా ఉండడం, ఏదో కాపులు దొరాయిస్తున్నట్టుగా ఆ విధంగా సృష్టిస్తున్నారు సార్. ఇది జరిగింది. కానీ ఇష్యూ రేపు ఉదయాన్నే మీరు ఇప్పటికి డబ్బులు అందాయా? వాస్తవంగా అయితే కుల పెద్దలకి ఈ డబ్బులు ఖచ్చితంగా అందిపోయింది సార్. డబ్బులు అందాయి.
డబ్బులు అందినప్పుడు రేపు వాళ్ళు చెప్పినట్టుగా ఓటుకి డబ్బులు ఆ పార్టీకి ఓటు వేయాలి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు 90 లక్షలు ఒక గ్రామానికి ఇచ్చారు. ఆ 90 లక్షలు సగం అమౌంట్ తీసుకుని తలా ఒక 5,000 పంచుతారు ఓటుకి. ఒక పార్టీ వాళ్ళు ఇప్పుడు మనకు 90 లక్షలకు అమ్ముడిపోయారు కదా, ఆ విధంగా ఒక పార్టీకే ఓటు వేయమని చెప్తారు. మిగతా పార్టీ వాళ్ళు ఎట్లా పంచరు కదా. కానీ వాళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా ఎవరో వేరే పార్టీ కూడా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఓట్లు వేయలేరా? వాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక 10% తప్పించుకుని తిరుగుతారు, అయినా కూడా ఇవ్వాలంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏరియా పార్టీకి వేసే అలాంటి వాళ్ళని కరెక్ట్గా చూస్తూ ఉంటారు. కానీ ఒకవేళ కుల పెద్ద చెప్పిన ప్రకారం ఓటు వేయలేదు అనుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళు వేస్తారు సార్, ఓటు వేయకపోతే 10,000 లేదా ₹1,00,000 జరిమానాని సాటింపేస్తారు అతనికి. ఏదైనా మిస్సింగ్ ఓటు వేస్తే డబ్బులు కట్టాల్సి వస్తుంది, అందుకని భయపడతారనమాట గ్రామాలు. లేదంటే గ్రామ బహిష్కరణ చేస్తారా? చేస్తారు సార్, చేస్తారు. గతంలో కూడా చాలా జరిగాయి కదా. తెలియదు ఏముంది, ఇది ఈ నాగరికత పోవాలి సార్. అంటే ఈ ఓటు హక్కు అనేది ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి. ఈ డబ్బులకు లొంగకుండా లేదా డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కు వేసుకోవాలి. మామూలుగా ఏంటంటే ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ విధంగా ఉందంటే దురాయ సిస్టం. మన ఓటు హక్కును మనం వేసుకోకుండా ఎవరో ఒకే వ్యక్తి కూర్చొని నొక్కుకోవడం ఎంతవరకు సమస్య సార్? కానీ ఈసారి సీసీ కెమెరాలు, సంస్థాత్మక ప్రాంతాలు అన్నింటి మీద కూడా దృష్టి పెడతామని చెప్పి ఈసీ చెప్తుంది. మా ఉద్దేశం కూడా అదే సార్. ఎలక్షన్ కమిషనర్ న్యాయబద్ధంగా కట్టుదిట్టంగా ఇప్పుడు అలాంటి ఉంది కదా, ఆ దండోర వేసిన గ్రామాలు సిస్టమేటిక్గా ఎలక్షన్ జరిపించాలని, అన్ని విధాల ఓటు హక్కు వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. అది మెయిన్ పాయింట్. అంటే గ్రామాల్లో ఇంకా 2-3 రోజుల్లో జరిగే ఘర్షణలు ఇప్పటికే కొంత ఉద్రిక్త వాతావరణంలో ఉండే మత్స్యకార గ్రామాల్లో. అవును సార్, వాటిని సెట్ చేయాలి. ఆ ఇష్యూస్ రాకుండా మీరు అధికారులకు దృష్టిలో పెట్టారా? ఏం జరగబోతుంది? అదే కదా సార్, ఇప్పుడు మా దృష్టిలో కూడా ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు వేసుకోవాలి. మామూలు ఎవరికి లొంగకుండా ఈ మామూలు ఎలక్షన్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ దయ్యం చెప్తున్నాం, ఏ గ్రామంలో చిన్న గొడవలు కూడా జరగకుండా వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకోవాలి. ఆ గిగ్గింగ్ చేయకుండా మామూలుగా ఆ వ్యవస్థనే ఈసారైనా కట్టుదిట్టంగా చేస్తే నెక్స్ట్ అయినా ఆలోచిస్తారు. నెక్స్ట్ అయినా ఇప్పుడు అలాంటి గ్రామాల్లో వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసేస్తే జరగదు కదా. కానీ మీ మీద ఒత్తిడి ఉందా? ఒత్తిడి లేకుండా ఎట్టుంటుంది సార్? ఒత్తిడి ఉంది, ఒత్తిడి లేకుండా ఎట్టుంటుంది? కానీ ఏంటంటే మన ఓటు హక్కు కదా, ఓటు హక్కు మన హక్కు కదా, అందుకని ఏంటంటే చట్టపరంగా చేయాలని కోరుతున్నాం సార్. ఇచ్చే పరిస్థితి ఉందా? మా ఊరు నామే బాగు చేయాలి. ఎంత ఇచ్చింది మీ ఊర్లో? ఆ ఊర్లో ₹1,00,000 కేసింది, అలా దిగిపోతుంది. తినేసిన మా ఊరు అంత ఓట్లు ఆంకి. అయితే ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపలేదు ఆర్టీవీ. ఊళ్లకు ఊళ్ళనే పార్టీలు కొనేసిన తతంగాన్ని కలెక్టర్ హరినారాయణ దృష్టికి తీసుకెళ్లింది. పార్టీలపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. జిల్లా మొత్తం ప్రశాంతంగానే జరుగుతుంది. అయితే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో దురాయి అని గ్రామాలు కొంటున్నారని అలాంటి కంప్లైంట్స్ మీ దృష్టికి ఎవరైనా వచ్చారు సార్? ఏదైతే మనకు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో అక్కడ ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్స్ డిఎస్పీసి అలర్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ నిజాయితీగా ఓటేయడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్టీవీ నిఘాలో బయటపడ్డ ఈ ఓట్ల కొనుగోలుపై చివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మొత్తం మీద చూశారుగా, నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాలలో ఓటర్లను ఏ విధంగా గంపగుత్తుగా కొనుగోలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇదే వ్యవహారం మీద మనం కానీ చూసుకుంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారంలో దాదాపుగా 900 ఓట్లు ఉన్న ఒక గ్రామం 90 లక్షల రూపాయలకి కొనుగోలు పోయింది. మరో గ్రామం 350 ఓటర్లు ఉన్న మరో గ్రామం దాదాపుగా 45 లక్షల రూపాయలకి కొనుగోలు చేసిన పరిస్థితి. ఈ వ్యవహారం మీదనే ఎన్నికల అధికారులకు ఈసీకి పెద్ద ఎత్తున కంప్లైంట్లు వెళ్ళాయి. అయితే అధికారులు రేపు 13వ తారీఖున ఈ వ్యవహారం దురాయిని చీల్చి ఏ విధంగా ఓటరు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నాలు అధికారులు కల్పిస్తారో లేదో అనేది
వేచి చూడాల్సిన పరిస్థితి.